పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అలయన్స్ ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అలయన్స్ క్లబ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షులు బాలత్రిపుర సుందరి, జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్రల ఆధ్వర్యంలో కాకినాడ బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అలయన్స్ ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు, అలయన్స్ గవర్నర్ వనం శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ప్రతి ఒక్కరూ చేతి సంచులు వాడాలని సూచించారు. అలాగే మన సుందరమైన బీచ్ను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాల మేరకు 30 రోజుల పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం రెగ్యులర్గా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబితారెడ్డి, సత్యకుమారి, స్వాతి, దీపిక, మణి, ప్రమీల, మాధురి, నవ్య, శిశ్వర్షిత, నాగేంద్ర, కళ్యాణ్, అన్వేష్, దుర్గాప్రసాద్, రత్నంరాజు, స్వరూప్, కౌశిక్, చక్రి, జాన్ సుందరం, రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడటానికి బీచ్ని సుందరంగా ఉంచాలనే సదుద్దేశంతో ఇక్కడ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి నెల వరకు ప్రతి స్వచ్ఛంద సంస్థ కూడా ఇందులో పాల్గొని భాగస్వాములు కావాలని చెప్పేసి కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ అలయన్స్ క్లబ్ ఆఫ్ రెయిన్బో తరఫున ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడానికి సమాయత్తమై ఇవాళ ఉదయం 5:30 నుంచి ఇక్కడ ఈ యొక్క బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, మేము క్లీన్ చేయడం అనే కాదు, ప్రజలు కూడా ఏ రకమైన ప్లాస్టిక్ వ్యర్థాలని వాడకూడదు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా అక్కడ బీచ్లో వేసేయద్దు. మీరు కారుల్లో వెళ్తే మీరు ఏదైనా చిన్న సంచి పెట్టుకొని, చేతి సంచి పెట్టుకొని ఆ సంచిలో తెచ్చి గార్బేజ్ ఉన్న చోట వేయడం బీచ్లో వేయడం అనేది అంత మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడడానికి సహకరించాలని. ఏదైతే మరి కలెక్టర్ గారి ఆదేశానుసారం మరి ఈరోజు బీచ్ సాగర్ తీరంలో మరి అదంతా క్లీనింగ్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం బీచ్ని అంతా క్లీన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు రామారామి 40 మంది వరకు పాల్గొని ఆ బీచ్లో ఉన్న వాతావరణం అంతా శుభ్రం చేసి అవన్నీ కూడా కవర్లోకి మరి అవన్నీ కూడా ఒక సేకరించి అవన్నీ ఒక చోట చేసి మరి డంపింగ్ యార్డ్కి పంపించడం జరిగింది. మరి ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా మనం ఈ కార్యక్రమం చేసినట్టయితే ఈ బీచ్ అంతా కూడా మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చవచ్చు అన్న ఉద్దేశంతో మరి కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు చేయడం జరిగింది.